అంకాపూర్ దేశంలోనే ఓ ఆదర్శ గ్రామం. తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో వాణిజ్య పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించిన ఘనత ఆ గ్రామానిది. దేశంలోనే ఆ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుతం కరువుతో వాళ్ల పరిస్థితి తలకిందులైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో రైతుల గోసెలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని అంకాపూర్. తెలంగాణలోనే ఈ ఊరు పేరు తెలియని వాళ్లుండరు. వాణిజ్య పంటల సాగులో ఈ గ్రామ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాధిస్తున్న విప్లవాత్మక మార్పులతో అంకాపూర్ గ్రామం పేరు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఏడాదిలో 3 పంటలు సాగు చేయటం అంకాపూర్ ప్రత్యేకత. పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల సాగు చేస్తూ లాభాలు పొందారు ఇక్కడి రైతులు. విత్తనాలను స్వయంగా శుద్ధి చేసుకోవటం, సీడ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవటం ఇక్కడి ప్రత్యేకత. దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశీ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడి పంటల సాగు విధానాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ మధ్యే అంకాపూర్ని సందర్శించిన సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అంకాపూర్ పేరు ప్రస్తావిస్తున్నారు. విత్తన భాండాగారంగా అంకాపూర్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అంకాపూర్ గ్రామం ప్రస్తుతం సాగునీటి కొరతను ఎదుర్కొంటోంది. అంకాపూర్ ఆయకట్టు 2700 ఎకరాలు. ఇందులో 1168 బోర్లు ఉన్నాయి. బోర్లతో పాటు గుత్ప ఎత్తిపోతల పథకం ప్రధాన నీటి వనరు. ఈ ఏడు వర్షాభావ పరిస్థితులు అంకాపూర్ను కూడా కుదిపేస్తున్నాయి. భూగర్భ జలాలు ఎంకిపోవడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. గతంలో 300 ఫీట్ల లోతులోనే నీళ్లుండగా ప్రస్తుతం 1000 ఫీట్లకు పడిపోయాయి. నీళ్లు లేక మోటార్లు కూడా మొరాయిస్తున్నాయని, పాడైపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా కరువు పరిస్థితి రాలేదు. 500 ఫీట్లు బోర్లు వేసినా కానీ చుక్క నీరు రావట్లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. బ్యాంకులలో క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు, పంట నష్టమైనప్పుడు కూడా ఏ రోజు కూడా ఇన్సూరెన్స్ ఇయ్యలేదు. కరువు వచ్చింది, ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ వీళ్ళు రావట్లేదు. ప్రభుత్వం వారు స్పందించి ఎంబటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కొన్ని రైతులకు ఇప్పిస్తే మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. అంకాపూర్లో దాదాపు 1000 ఎకరాలు సాగవుతుండగా నీళ్లందక 3 నుంచి 400 ఎకరాల పంట ఎండిపోతోంది. పసుపు పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మొన్నటిదాకా గ్రామానికి ఆధారంగా ఉన్న ఊర చెరువు, కొత్త చెరువులు కూడా పూర్తిగా ఎండిపోయాయి. గోదావరిలోకి నీళ్లు రాకపోవడంతో దానిపై నిర్మించిన గుత్ప ఎత్తిపోతల పథకం కూడా వృధాగా మారింది. ఇక్కడ ఉన్న 2 ఎకరాల భూమిలో 1 ఎకరం పసుపు, మరో ఎకరం మొక్కజొన్న సాగు చేస్తున్న. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పసుపు పంట మొత్తం ఎండిపోయింది. అలాగే మొక్కజొన్న కూడా క్రాపు రాక వేరే పరిస్థితి లేక నేను రోటావేటర్తో దాన్ని దున్నేశాను. దాదాపు మొత్తం అన్ని కలుపుకొని 1,00,000 దాకా పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ బావిలో మొత్తం నీరు అడగంటిపోవడంతో నాకు వేరే మార్గం లేక 500 ఫీట్లు బోర్ వేసిన. దాంట్లో కూడా చుక్క నీరు లేక దానికి 50,000 వరకు నష్టపోయినా. మరి ప్రభుత్వం దీని మీద స్పందించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో సాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రధాన కాలువలతో లింక్ చేయాలని గ్రామ రైతులు కోరుతున్నారు. సాగునీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.